సీఎం రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. వరుస సమీక్షలు సమావేశాలతో అందరితో సమన్వయంలో ఉండే ప్రయత్నం చేస్తున్న సీఎం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ కీలక సూచనలు సీఎం రేవంత్ కు చేశారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. వరుస సమీక్షలు సమావేశాలతో అందరితో సమన్వయంలో ఉండే ప్రయత్నం చేస్తున్న సీఎం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ కీలక సూచనలు సీఎం రేవంత్ కు చేశారని సమాచారం. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. మొత్తానికి జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా ఇటు ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ కూడా సమావేశమయ్యారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ శాంతికుమారి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించి ఇటు శ్రీధర్ బాబు ఇదంతా కూడా ఇటు రేవంత్ రెడ్డి నివాసంలో కూడా భేటీ అయ్యారు. ఇటీవల ఇటు రఘురామరాజన్ కూడా కేంద్రానికి ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ముఖ్య సలహాదారులుగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 హామీలను అమల్లోకి తీసుకురావాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. దానికి సంబంధించి ఆర్థిక స్థితిగతులపై కూడా ఇటు సమాలోచనలు చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు రఘురామరాజన్ కూడా తన ఇంటికి పిలిపించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎన్నికల సమయంలో కూడా మేనిఫెస్టోలు కూడా పొందుపరిచిన విధంగా 6 హామీలను అమలు చేస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2 రోజుల్లోనే 2 హామీలను కూడా నెరవేర్చిన పరిస్థితి ఉంది. ఇటు ఆర్టీసీ ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత మహిళా ప్రయాణం సంబంధించి కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే అమలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారు. రైతు బంధు కొనసాగుతా ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. 100 రోజుల్లోపే కూడా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఇటు నిధులకు సంబంధించి కూడా ముఖ్య సలహాదారుడుగా గతంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా సలహాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రఘురామరాజు సంబంధించి ఆర్బీఐ కూడా కీలకంగా పనిచేసిన నేపథ్యంలో కూడా తన సలహాలు సూచనలు తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. దానికి సంబంధించే దాదాపు గంట పైన కూడా కొనసాగుతా ఉంది భేటీ. దీనికి సంబంధించి ఆర్థికంగా ఎలా పుంజుకోవాలి, ఈ స్కీమ్లకు సంబంధించి ఎలా అమలు చేయాలనే అంశంలో మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ తో పాటు శ్రీధర్ బాబు కూడా భేటీ అయ్యారు. ఇప్పటికే ఇచ్చిన 6 హామీలు కూడా కేవలం 100 రోజుల్లోపే అమలు చేయాలనే దృఢ సంకల్పంతో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 2 హామీలు నెరవేర్చినప్పటికీ ఇంకా ప్రధానమైనటువంటి ఆర్థిక సంబంధించి కూడా ఇటు నిధులు లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని ఎలా సరిచేయాలనే ఉద్దేశంలో కూడా ఇటు రంగరాజన్ నుంచి కూడా సలహాలు సూచనలు తెలుసుకున్నట్టు మాత్రం తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, విక్రాంత్.